జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు 5 km రన్నింగ్ కావాల్సిన డైట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఫస్ట్ అయితే బలంగా ఉంటేనే కదా దూరంగా పరిగెట్టగలం. అండ్ 5 km పరిగెట్టాలంటే మనకు చాలా స్టామినా అయితే కావాలి. సో ఈ స్టామినా కోసం మంచి డైట్ అయితే తీసుకోవాలి. సో ఆ డైట్ ఏంటనేది ఈరోజు అయితే వీడియోలో చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు వీడియోని అయితే లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, ఎందుకంటే మరికొందరు ఆస్పిరెంట్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ బీ లైక్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డైట్ విషయానికి వచ్చేస్తే మనం ఫస్ట్లీ చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ లేస్తాం కదా. సో ఈ లేచిన వెంటనే మనం 2 glasses వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీరు వర్కౌట్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి బాడీ డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్ తగ్గించాలంటే మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ ద రన్నింగ్ అంటే వర్కౌట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇంటికి వస్తాం కదా. సో ఇంటికి వచ్చినప్పుడు కూడా మనకి ఆ స్వెట్ అనేది ఉంటుంది కదా. సో స్వెట్ అంతా బాడీకి రిలాక్స్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ మీరు ఒక 1/2 liter వరకు వాటర్ అయితే తాగండి. అండ్ డైట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదేనండి, అది వచ్చేసి స్ప్రౌట్స్. సో ఈ స్ప్రౌట్స్ అనేది మనకి డైట్లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొలకెత్తిన విత్తనాలు అయితే తినండి. అండ్ కొంతమంది ఉంటారు, మేము మొలకెత్తిన విత్తనాలు తినలేము, చాలా కష్టంగా ఉంటుంది అంటే మీరు కొంచెం బెల్లం అయితే ఆ మొలకెత్తిన విత్తనాల్లో అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే బెల్లం యాడ్ చేయడం వల్ల అంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెల్లంలో అనేది ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఈ డస్ట్ని రెడ్యూస్ చేయడానికి కూడా మనకైతే బెల్లం చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కిస్మిస్. ఈ కిస్మిస్ వల్ల ఏంటంటే మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాల్షియం వల్ల మనకి బోన్స్ అంటే షిన్ బోన్ పెయిన్ అయితే వచ్చే అవకాశం అయితే మనకి ఉండదు. అన్న ఇదంతా మా వల్ల కాదు, మేము ఇంత ఎఫోర్ట్ చేయలేమంటే మాత్రం ఇంకా ఒకటే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అది వచ్చేసి ఏంటంటే మనకి శనగలు ఉంటాయి కదా. సో ఆ శనగలు అంటే వేపిన శనగపప్పు లాంటి శనగలు ఉంటాయి కదా, అవి అయితే కొనుక్కొని పౌడర్ చేసుకొని పాలల్లో వేసుకొని అయితే తాగండి. అండ్ బనానా కూడా పాలల్లో వేసుకొని దీంతో పాటు మిక్స్ చేసుకొని అయితే తాగండి. అండ్ ఇది సూపర్గా పనిచేస్తుంది స్టామినాకి అయితే. డైట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి మిల్క్. ఈ మిల్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు డైలీ 2 times అనేది తీసుకోండి. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మనకి మిల్క్ అనేది తీసుకోవడం చాలా మంచిది. అండ్ 2 eggs కూడా డైలీ మీ డైట్లో అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసే వీడియో అందరూ మనకైతే ఫిజికల్ కోసమే కదా చూస్తున్నారు. అంటే 5 km ఫిజికల్ ఎలా పరిగెట్టాలని దానికోసం చూస్తున్నారు. అంటే ఫిజికల్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మనకైతే మెడికల్ ఉంటుంది. సో ఈ మెడికల్లో మనకి ఎస్పెషల్లీ ద మెయిన్ వచ్చేసి కంటి చూపు. అండ్ దీనికోసం అయితే మీరు ఇప్పటి నుంచి గ్రీన్ వెజిటేబుల్స్ అయితే తినడం స్టార్ట్ చేయండి. గ్రీన్ వెజిటేబుల్స్ వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆకుకూరలు కూడా ఎక్కువ తినడానికైతే ప్రిఫర్ చేయండి. అండ్ ఈవినింగ్ టైంలో మీకు స్నాక్స్ కింద అయితే చక్కీ ఉంటుంది కదా, పల్లి యొక్క చక్కీ. సో పల్లి యొక్క చక్కీ అండ్ క్యారెట్స్, ఇవి 2 తినండి. ఈవినింగ్ అలా టైం పాస్ అవుతుంది మనకి. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ ఇంకా ఈవినింగ్కి వర్కౌట్ వెళ్తారు కదా, ఈవినింగ్ టైంలో రన్నింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఒక 1/2 hour అంటే వర్కౌట్కి వెళ్ళే 1/2 hour ముందైతే మీరు నిమ్మకాయ నీళ్ళు కానీ లేదంటే గ్లూకోజ్ కానీ కొంచెం తాగేసి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఎండలు మామూలుగా లేవు కాబట్టి మనకి ఎంతైతే పరిగెడుతున్నామో అంతే ఎనర్జీ కూడా లాస్ అవుతాం అండ్ స్టామినా కూడా గెయిన్ అవుతాం. సో అందుకని కొంచెం నిమ్మకాయల నీళ్ళు అయితే తాగి వెళ్ళండి. ఇది మనకి మరికొంత ఎనర్జీని అయితే ఇస్తుంది. సో ఇంత డైట్ అయితే మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇంత డైట్ మెయింటైన్ చేసిన తర్వాత మీరైతే అస్సలు ఫాస్ట్ ఫుడ్ పై అయితే అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది మొత్తం వేస్ట్ అయిపోద్ది. మెయిన్లీ వచ్చేసి నూడిల్స్, పానీపూరి ఇటువంటివి అయితే ఒక 2 months అయితే అవాయిడ్ చేయండి. చాలా బెనిఫిట్స్ అయితే మీకు స్టామినాలో కనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ వీడియోస్ అయితే చేయడానికి అయితే నా దగ్గర అస్సలు టైం అయితే ఉండట్లేదు. సో అందుకనే కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వల్ల మాకైతే అస్సలు టైం అయితే ఉండటం లేదు. సో సారీ ఫర్ దట్. చూసారుగా ఈరోజు వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే తప్పకుండా అందరి కామెంట్స్ అయితే చూస్తాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి 5 km రన్నింగ్ అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. సో డోంట్ మిస్ ఇట్ అండ్ ప్లీజ్ బీ సబ్స్క్రైబ్.